ఇరాన్ యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా ఇబ్బంది కనిపిస్తోంది. హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో చిన్న హోటళ్లు, వీధి వ్యాపారులు మొత్తం 2,28,000 వరకు ఉంటాయని చెప్పారు అధికారులు. ఇంత పెద్ద నగరంలో చిన్న హోటళ్లు, స్ట్రీట్ వెండర్స్ కి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడితే తమ హోటళ్లు దాదాపు మూసుకోవాల్సిందేనంటున్నారు వ్యాపారులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఇజ్రాయిల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా గ్యాస్ పెట్రోల్కి సంబంధించిన కొరత చాలా స్పష్టంగా ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు భారతదేశంలో మాత్రం ఎల్పిజి సిలిండర్ల పైన ఆంక్షలు కూడా విధించేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. దీంతో చాలా చిన్న మధ్యతరగతి పెద్ద హోటల్స్ అన్నీ కూడా సిలిండర్స్ పైన డిపెండ్ అవుతాయి. సిలిండర్లు ఉంటేనే వాళ్ళు వండుతారు, వచ్చినటువంటి కస్టమర్లకి వడ్డిస్తారు. దాంతోపాటు పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కొంత మేనేజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. కానీ చిన్న చిన్న అంటే స్ట్రీట్ వెండర్స్ చాలా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లో ఉన్నాం. బంజారాహిల్స్లోని చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన హోటల్స్ మనం చూడొచ్చు. ఇటువైపున మిర్చీలు, పునుగులు వేసేటువంటి షాపు ఉంది, పక్కనే బిర్యానీ సెంటర్ ఉంది. ఇటువైపున మనం గమనిస్తే మరికొన్ని బిర్యానీ సెంటర్లు ఉన్నాయి, మిర్చి బజ్జీ సమోసాలు వేసేటువంటి హోటల్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు గ్యాసు సిలిండర్ ఉంటేనే వాళ్ళు ప్రధానంగా వచ్చి పనిచేసేదానికి లేదా వచ్చినటువంటి కస్టమర్లకు వాళ్ళు అడిగినటువంటి ఆర్డర్ని వడ్డించేందుకు వీలు ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేకపోతే ఏంది పరిస్థితి అనేటువంటి ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నం అవుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మిర్చీలు, పునుగులు, బజ్జీలు వేస్తున్నటువంటి వ్యక్తిని చూడొచ్చు. ఆయన ప్రస్తుతం పని చేస్తున్నారు, షెఫ్. ఆయనతో మాట్లాడదాం. అన్న, ఇప్పుడు రెగ్యులర్గా మీ పని ఇదేనా? ఇదే పని అన్న. ఇప్పుడు మొత్తము గ్యాసులు కొరత వచ్చింది, గ్యాసులు బంద్ అవుతున్నాయి, 2 రోజుల్లో పూర్తి స్థాయిలో కమర్షియల్ గ్యాసులు బంద్ కాబోతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఎట్లా మీలాంటి వాళ్ళు జీవనోపాధి చిన్న చిన్న బజ్జీలు చేసుకొని రేపంచి బందే పెడతా అంటారు మా సేటు. ఎందుకు? రేట్లు పెరిగినాయి కదా, రేపంచి బందే పెడతా అనేసి అంటుండు. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు కూడా. రేపంచి రావద్దని చెప్పిండు. ఇవాళ అయితే వచ్చేసినా కానీ చేసుకొని పోతున్నా, రేపంచి బందే పెడతా, గ్యాస్ రేట్ తగ్గ పెరిగింది కదా అనేసి అంటుండు. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు కూడా. ఇప్పుడు మీరు ఎన్ని రోజులకు ఒక సిలిండర్ అవుతుంది అన్న? మీరే వండుతారు కాబట్టి అయిపోతాయి. డైలీ ఒకటి అవుతుంది. ఒక్క సిలిండర్ మొత్తం అయిపోతుందా మార్నింగ్ నుంచి? డైలీ ఒకటి అయితే 2,000 రూపాయలు ఉండే మొన్నటి దాకా. ఇప్పుడు 2,500, 600 నడుతుంది. ఏం చేయాలో అర్థమవుతుంది. రేపంచి రావద్దు అనేసి అన్నాడు మా సేటు. మీరు చేసేది షెఫ్ పనేనా రెగ్యులర్గా? ఇదే పని. ఇంకా ఇప్పుడు ఇక్కడ కాకపోయినా వేరే చేయాలి అయినా ఇదే పని చేయాలి, చేయాల్సిందే. ఇంకా తప్పదు కదా, మాకు వచ్చింది ఇదే కాబట్టి వేరే పని కాదు కదా. రెగ్యులర్గా జనాలు వస్తుంటారు అన్న? ప్రస్తుతం అయితే ఖాళీగానే కనబడుతుంది హోటల్. ఇప్పుడైతే ఎవరు వస్తలేదు, 2-3 రోజులు అవుతుంది, ఎవరు వస్తలేదు. గిరాకీ రోజులు ఏం లేదు. సో మొత్తము ఇక్కడ పునుగులు, ఇక్కడ బిర్యానీ సెంటర్లు, ఇవన్నీ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. చాలా దగ్గర 40-50 హోటల్స్ ఉంటాయి. ఏం వస్తలేదు, గిరాకీ ఏం వస్తలేదు. చూస్తున్నారు లోపల ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. 3-4 రోజులు అవుతుంది, గిరాకీ ఏం ఉంటలేదు. మా సేటు రేపంచి బంద్ పెడతా, రేపంచి రావద్దని చెప్పి చెప్పింది. ఒకవేళ రాకపోతే మీ ఉపాధి ఏందన్న? మీ ఉపాధి ఏంది? ఏం చేయాలో అదే అర్థమైతలేదు మాకు కూడా. దాంతోపాటు ఇంకా జనాలు ఎవరైతే వచ్చి తింటారో వాళ్ళకు కూడా చిన్న చిన్న హోటల్స్లోనే తక్కువ రేట్లకు దొరుకుతాయి ఫుడ్. మన పెద్ద పెద్ద హోటల్స్కి వాళ్ళు కూడా వెళ్ళలేరు కదా. చిన్న వాళ్ళు ఇట్లా పరిస్థితి అంటే ఇంకా పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు ఏం చేస్తారేమో తెలియదు. కానీ మాకైతే రేపంచి రావద్దు అనేసి అన్నాడు. రేపంచి బంద్ పెడుతున్నా అనేసి అన్నాడు. రేపంచి రావద్దని చెప్పిండు. ఏందన్నా హోటల్స్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే ఏంది పరిస్థితి? గ్యాస్ సిలిండర్ లేకపోతే ఇంకా అన్ని బంద్ పెట్టుకోవడం. ఇంకా రేట్లు పెరిగిపోయిన తర్వాత కేవలం ఇంకా గ్యాస్ ఇడిపించే పరిస్థితి లేరు జనాలు. ఇప్పుడు కమర్షియల్ గ్యాసులు మొత్తం బంద్ చేస్తున్నాం, ఓన్లీ రెసిడెన్షియల్ అంటే ఇళ్లలో వాడే సిలిండర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు చిల్ల సిలిండర్లు కూడా దొరుకుతలేదు కదా, అవి కూడా 25 రోజులకి, 1 రోజులకి బుక్ చేసుకుని వస్తుందంట. నాతో అవి కూడా రావట. అట్లా కాదు, ఒక్క సిలిండర్ ఇవాళ బుక్ చేసుకుంటే ఇవాళ సిలిండర్ వస్తే మళ్ళీ 25 రోజుల తర్వాతనే ఇంకో సిలిండర్ बुक చేసుకోవాలి అంతే. भैया कल परसों से गैस बंद है बोल के बोल रहे? हाँ, बहुत महंगा हो गया भैया। 700-800 रुपये बढ़ गया एक सिलेंडर पे। बहुत महंगा हो गया, हम लोग परेशान है अभी। नहीं, कल परसों अगर सिलेंडर बंद हुए तो क्या कैसा चलाते होटल? होटल बंद करना पड़ता, होटल बंद करना पड़ जाएगा। क्या करेंगे अभी? कितने साल से चला रहे हैं होटल यहाँ पे? 20 साल से। 20 साल से जी। कभी ऐसा सिचुएशन आया, तकलीफ आया? कभी भी नहीं आया, ये पहली बार हुआ ऐसा। इतिहास में पहली बार हुआ ये। अब सेंट्रल गवर्नमेंट भी एक रूल निकाला, कमर्शियल सिलेंडर्स नहीं, पहले जो भी घर में रहते ना उन लोगों को ही पहले सिलेंडर दो ना बोल के बोले। अब सरकार का अपना अपना कानून है, अपन लोग पब्लिक क्या कर सकते हैं, उसका मर्जी, वो कैसा कानून लाते उसको मालूम है ना। अब आपका ने 60 रुपए 100 रुपए में बिरयानी या फ्राइड राइस मिलता, अगर बाहर बड़े होटल में भी आम आदमी नहीं खा सकता ना?
नहीं नहीं वो तो नहीं खा सकते। अगर सिलेंडर्स बंद हुए तो होटल बंद कर दे। जी बंद करना पड़ता, जब होटल सिलेंडर नहीं है तो कैसा चालू कैसा होता, बनता कैसा, फ्राइड राइस कैसा, बिरयानी कैसा बनता। जब क्या क्या बनाते हैं यहाँ पर होटल में? यहाँ फ्राइड राइस है, लूडूस है, बिरयानी है, चपाती है, अंडा भुजी, आमलेट है, 65 है, मंचूरिया है, सब आइटम है यहाँ पे। हाँ एक बार मेनू दिखाओ जो మనం मेनू ఒకసారి ఈ మెనూ చూడొచ్చు. ఈ మెనూలో ఉన్నటువంటి ప్రతి ఐటమ్ కూడా గ్యాస్ మీద వండాల్సిందే, అంటే గ్యాస్ స్టవ్ మీద వంట చేయాల్సిందే. సిలిండర్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. आप इधर ही काम करते भाई? हाँ इधर काम करता है भैया। कल परसों सिलेंडर बंद हो जाता बोल के बोल रहे. तो बंद हो जाएगा तो होटल बंद कर देगा। हाँ, उसके अलावा दूसरा रास्ता नहीं है. दूसरा रास्ता नहीं, गाँव चले जाएगा, क्या करेगा। कहाँ से आए आप? हम लोग बिहार से आए भैया। बिहार से आए. कब से काम कर रहे हैं यहाँ पे? यहाँ 4 साल से कर रहे हैं। 4 साल से कर रहे हैं. हाँ, रेगुलरली कस्टमर बहुत ज़्यादा आता है यहाँ पे. हाँ आता है, कस्टमर आता है, अभी कम आ रहा है भाई। సో ఒకసారి చూడొచ్చు మనము ఎంత ఇబ్బందికర పరిస్థితులు ప్రధానంగా ఉత్పన్నం అవుతున్నాయి అనేది. చిన్న చిన్న సిలిండర్లు కూడా ఇట్లా బయట తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. బండి మీద కూడా చూడొచ్చు, వాహనదారుడు ఒక సిలిండర్ ఈ విధంగా తెచ్చుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇటువైపున కూడా మనం గమనిస్తే సిలిండర్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు, బయట ఓన్లీ కమర్షియల్ సిలిండర్స్ మాత్రమే ఉపయోగిస్తారు. రెసిడెన్షియల్లో మాత్రమే చిన్న సిలిండర్లు ఉంటాయి. సో చిన్న సిలిండర్లు మాత్రమే ఇళ్లలో వాడతారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. గృహ నివాసాల్లో వంట చేసేటువంటి వాళ్లకు ఇంట్లో వాడేటువంటి సిలిండర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. సో రేపెల్లుండి ఖచ్చితంగా నిల్వలు అయిపోతాయి. దాని తర్వాత మాలాంటి చిన్న హోటల్స్ ఏ విధంగా హోటల్స్ నడిపించాలి అనేది ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సిలిండర్లే దొరకవు అనేటువంటి సిచ్యువేషన్కి చేరబోతున్నాము, రాబోతున్నాము అనేటువంటి సంకేతాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి, ఈ చిన్న హోటల్ ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేది చూడాల్సింది. హోటల్కి సంబంధించినటువంటి అసోసియేషన్లు కూడా ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో కనీసం 50% అయినా ప్రైవేట్ అంటే బయట హోటల్స్ నడిపించే వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు కేటాయించాలనేది కోరుతా ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాయి, ఈ చిన్న చిన్న హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా చూస్తే దాదాపుగా చిన్న పెద్ద హోటల్స్ కలిపేసి 66,000 హోటల్స్ ఉంటాయనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవి కాకుండా స్ట్రీట్ వెండర్స్ అంటే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి హోటల్స్ దాదాపుగా 1,62,000 ఉంటాయి అనేది, అంటే మొత్తము 2,28,000 హోటల్స్ గ్రేటర్ పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. ఇవన్నీ హోటల్స్ కూడా క్లోజ్ అవుతాయి అనేటువంటి సంకేతాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో సిలిండర్లు ఏ విధంగా సమకూర్చుకుంటారు, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అనేది మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. ఓవరాల్గా మాత్రం సిలిండర్లు లేకపోతే హోటల్స్ బంద్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాబోతున్నాయి అనేది స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులతో కానీ షెఫ్తో కానీ మాట్లాడితే తెలుస్తున్నటువంటి అంశం. ఇది ఓవరాల్గా స్ట్రీట్ వెండర్స్ గ్యాస్ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.